నెక్స్ట్ వన్ 16th క్వశ్చన్ చూడండి. ద కలర్ ఆఫ్ లెడ్ ఆక్సైడ్ ఈజ్ ద కలర్ ఆఫ్ లెడ్ ఆక్సైడ్ లెడ్ ఆక్సైడ్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుందిరా? లెడ్ ఆక్సైడ్ యొక్క కలరు ఎల్లో కలర్లో ఉంటుంది. లెడ్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది. ఎల్లో కలర్లో ఉంటుంది. పీబీఎస్ లెడ్ సల్ఫైడ్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటుంది. లెడ్ సల్ఫైడ్ బ్లాక్ కలర్ లోపల ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. when dilute hydrochloric acid is added to iron fillings dilute hydrochloric యాసిడ్ని ఐరన్ ఫిల్లింగ్స్కి యాడ్ చేసినాడు. యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మనకు? FeCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. FeCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. దీన్ని ఐరన్ క్లోరైడ్ అంటారు. ఐరన్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఐరన్ క్లోరైడ్ ఆర్ ఫార్మ్డ్. హైడ్రోజన్ గ్యాస్ మరియు ఐరన్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. మీరు ఏ లోహమైనా సరే, ఏ మెటల్ అయినా సరే, వాటి మీద యాసిడ్స్ని కనుక పోస్తే, ఏ మెటల్ మీదైనా యాసిడ్స్ని కనుక పోల్చినట్టయితే కంపల్సరీ ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. ఏ షైనీ బ్రౌన్ కలర్డ్ ఎలిమెంట్, ఒక బ్రౌన్ కలర్డ్ ఎలిమెంట్ ఉందంట. ఆన్ హీటింగ్ ఇన్ ఎయిర్ బికమ్స్ బ్లాక్ కలర్. హీట్ చేస్తే బ్లాక్ కలర్లోనికి మారింది. ద ఎలిమెంట్ ఎక్స్ అండ్ బ్లాక్ కలర్డ్ సబ్స్టెన్సీస్. సో మనకు బ్లాక్ కలర్ ప్రిసిపిటేట్ ఏది ఉంటుంది అనేది తెలిస్తే, బ్లాక్ కలర్ది ఫామ్ అయింది ఉండేది, బ్లాక్ కలర్లో ఉండేటివి ఏంటివో తెలిస్తే మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఐరన్ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. బ్రౌన్ కలర్లో ఉండడం జరుగుతుంది. సిల్వర్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కావు. నెక్స్ట్ లెడ్ని కనుక తీసుకున్నట్టయితే, ఈ లెడ్ యొక్క కలరు ఏ కలర్? ఇది లెడ్ది గ్రాఫైట్ లాంటి కలర్ ఉంటుంది. సరే దాని పేరు గుర్తు రావట్లేదు, ఓకే వదిలేసేయండి. సో ఇది లెడ్ ఆక్సైడ్ని ఫామ్ చేసింది. ఇక్కడ కాపర్ని కనుక మనం తీసుకున్నట్టయితే, కాపర్ అనేది ఏముంటుంది? బ్రౌన్ కలర్లో షైనీ ఎలిమెంట్. బ్రౌన్ కలర్డ్ షైనీ నేచర్ అంటే మెరిసే నేచర్ ఉంటుంది. ఇది ఆక్సిజన్లో కనుక కలిసినట్టయితే నాకేమొస్తుంది? కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. కాపర్ ఆక్సైడ్ ఎట్లా ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. కాపర్ ఆక్సైడ్ ఎట్లా ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. కాబట్టి మనకు బ్లాక్ కలర్ది ఫామ్ అయింది. షైనీ నేచర్ ఉన్నది కాబట్టి ఆన్సర్ కాపర్ అండ్ కాపర్ ఆక్సైడ్. ఈ కాపర్ ఆక్సైడ్ మీదుగా మళ్ళీ నేను హైడ్రోజన్ గ్యాస్ని కనుక పంపించి వేడి చేస్తే మళ్ళీ కాపర్ ప్లస్ H2O వస్తుంది. H2O వేపర్ కాబట్టి ఇది బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్లాక్ షైనీ కలర్ కాపర్ ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఆక్సిజన్ తోటి కలుస్తుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాము. ఇందులోకెళ్ళి ఆక్సిజన్ తీసివేస్తున్నాం కాబట్టి రిడక్షన్ రియాక్షన్ అంటాము. రియాక్షన్ అనడం జరుగుతుంది. ఆక్సిజన్ తీసేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కాపర్ ప్లస్ H2 హీట్, కాపర్ ప్లస్ H2O ఇది gives rise to ఉండాలి. ఇన్ దిస్ రియాక్షన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆక్సిడైజ్డ్? ఏది ఆక్సిడైజ్ అయింది? CuO ప్లస్ H2 gives rise to Cu ప్లస్ H2O. ఇందులో ఆక్సిడైజ్ అయింది ఏంది? ఆక్సిడైజ్ కావాలంటే ఆక్సిజన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆక్సిడైజ్ కావాలంటే ఏం కావాలి? ఆక్సిజన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆక్సిజన్స్ని యాడ్ చేసుకున్నది ఏది? ఆక్సిజన్ యాడ్ చేసుకున్నది. ఆక్సిజన్ ఏమైంది? హైడ్రోజన్ యాడ్ చేసుకుంది. ఆక్సిజన్స్ని యాడ్ చేసుకుంది కాబట్టి ఇది ఆక్సిడైజ్ అయింది. ఇది ఆక్సిజన్స్ని లూజ్ చేసింది కాబట్టి ఇదేమైంది? రెడ్యూస్ అయింది. హైడ్రోజన్ ఏమో ఆక్సిజన్ యాడ్ చేసుకుంది కాబట్టి ఆక్సిడైజ్ అయింది. ఇదేమో ఆక్సిజన్ లూజ్ చేసుకుంది కాబట్టి రెడ్యూస్ అయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బ్లీచింగ్ ఏజెంట్?
బ్లీచింగ్ ఏజెంట్ అంటే ఏంటిది? కలర్ను ఊడగొట్టేది బ్లీచింగ్ ఏజెంట్. కలర్ను ఊడగొట్టేది ఏంటిది? బ్లీచింగ్ ఏజెంట్. బ్లీచింగ్ ఏజెంట్ ఏంటిదంటే తడి క్లోరిన్ గ్యాస్. బ్లీచింగ్ ఏజెంట్ అంటే ఏంటి? తడి క్లోరిన్ గ్యాస్. ఇక్కడ ఇచ్చిన వాటిలో తడి క్లోరిన్ గ్యాస్. ఇలా తడి క్లోరిన్ గ్యాస్ ఏదో గుర్తుపట్టండి, మాయిస్ట్ క్లోరిన్. మాయిస్ట్ క్లోరిన్ ఏమంటారు? తడి క్లోరిన్ అంటారు. మాయిస్ట్ క్లోరిన్ ఏమంటారు? తడి క్లోరిన్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏం చేయడం జరుగుతుంది మనకు? ఇది తడి క్లోరిన్. తడి క్లోరిన్ అనేది మనకు ఎట్లా పనిచేస్తుంది? అది బ్లీచింగ్గా పనిచేస్తుంది. బ్లీచింగ్ అంటే కలర్ను తీసేసేదాన్ని బ్లీచింగ్ అనాలి.